వెల్కమ్ బ్యాక్. మరో స్టోరీ చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణం అంటే ఇప్పటి వరకు గుర్తొచ్చేది రద్దీ రహదారులు, ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణానికి ఎక్కువగా పట్టే సమయం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి మారబోతోంది. భవిష్యత్ రవాణా వ్యవస్థకు కొత్త దారిని చూపించేలా నిర్మితమవుతున్నటువంటి NH365 గ్రీన్ఫీల్డ్ హైవే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు సాగే ఈ ఆధునిక గ్రీన్ఫీల్డ్ రహదారి కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి వేగాన్ని పెంచే జీవన రేఖగా నిలవబోతోంది. అత్యాధునిక సాంకేతికత, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ అనుకూల నిర్మాణ విధానాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ రాబోయే రవాణా వ్యవస్థకు కొత్త ప్రమాణాలు సృష్టిస్తోంది. భారీ ఇంజనీరింగ్ కృషితో నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్టును తెలుగు రాష్ట్రాల్లో తొలి గ్రీన్ఫీల్డ్ హైవే. అయితే ఈ ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాల రవాణా రంగంలో కొత్త మార్పు రాబోతుందా? ఆధునిక రవాణాకు కొత్త దారిగా నిలవనుందా? పరిమిత ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల విధానం వల్ల వేగవంతమైన ప్రయాణం అసలు సాధ్యమవుతుందా? వాచ్ దిస్. తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం, దేవరపల్లి మధ్య నిర్మించిన మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే త్వరలో అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దిశను కొత్త మలుపు తిప్పే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా మారబోతోంది. తెలంగాణలోని ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు దాదాపు 162 కిలోమీటర్ల పొడవున నిర్మితమవుతున్న ఈ హైవే కేవలం రవాణా మార్గం మాత్రమే కాదు, ప్రాంతీయ అభివృద్ధికి జీవన రేఖగా నిలిచే అవకాశం ఉంది. ఆధునిక సాంకేతికత, భద్రత ప్రమాణాలు, పర్యావరణ అనుకూల నిర్మాణ విధానాలతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడింది. ప్రయాణ వేగం మాత్రమే కాదు, ప్రయాణ భద్రత కూడా ప్రధాన లక్ష్యంగా ఈ రహదారిని రూపొందించడం విశేషం. సాంప్రదాయ రహదారులతో పోలిస్తే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రయాణికులకు పూర్తి కొత్త అనుభూతిని అందించనుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైవే నిర్మాణం చేపట్టింది. దాదాపు 4,000 కోట్లకు పైగా వ్యయంతో 4 లేన్ ప్రాజెక్టుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తెలంగాణ పరిధిలోని ప్యాకేజ్ 1లో ఒక బ్రిడ్జి, ROB చివరి దశలో ఉన్నాయి. మిగిలిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రూట్లో 10 పెద్ద బ్రిడ్జీలు, 49 చిన్న బ్రిడ్జీలు, 295 కల్వర్టులు, 98 అండర్ పాస్లు, ఒక ROBని నిర్మించారు. ఖమ్మం జిల్లాలోని వందనం గ్రామం వద్ద ఈ రహదారి నాగ్పూర్ అమరావతి హైవేకు కలిసే విధంగా అనుసంధాన మార్గాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు తొలి గ్రీన్ఫీల్డ్ హైవే కానుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయడం వల్ల వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ప్రతి వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగానే టోల్ వసూలు చేయడం ద్వారా వినియోగదారులకు న్యాయం చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. రహదారి ట్రాఫిక్ నియంత్రణ కోసం అత్యాధునిక రవాణా నిర్వహణ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలు అనేక గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో మొదటిది ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు చేపట్టిన ప్రాజెక్టును మేలో ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు ప్రయాణ భద్రత ఈ ప్రాజెక్టులో అత్యంత కీలక అంశంగా నిలుస్తోంది. ఈ రహదారిపై 5 ప్రాంతాల్లో అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. హైవే పొడవున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి 2 కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. అతి వేగంగా వాహనాలు నడపడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, ఎక్కడైనా ప్రమాదం జరిగిన వెంటనే ATMSకు సమాచారం అందుతుంది. నిబంధనల ఉల్లంఘనలు వెంటనే గుర్తించే సాంకేతికత వ్యవస్థ అభివృద్ధి చేశారు. రూల్స్ను అతిక్రమిస్తే వారికి జరిమానా, చలాన్లు పంపిస్తారు. ప్రమాదాలు సంభవించిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ను ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. వెంటనే హైవే అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టేందుకు వీలు కలుగుతుంది. ఈ విధానం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే అవకాశం పెరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ కూడా ఈ ప్రాజెక్టులో భాగం. నిర్మాణ పనుల్లో రామగుండం ప్రాంతంలోని థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి తీసుకొచ్చిన ఫ్లై యాష్ను ఉపయోగించడం ద్వారా
కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నం చేశారు. సోలార్ ఆధారిత వీధి దీపాలు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ ఆదా మాత్రమే కాకుండా పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం, రాత్రివేళ ఆటోమేటిక్గా వెలిగే లైటింగ్ వ్యవస్థ ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాన్ని అందిస్తుంది. 12 గంటల బ్యాకప్ బ్యాటరీ సిస్టమ్ ఉండడం వల్ల విద్యుత్ అంతరాయం వచ్చినా సమస్య ఉండదు. ప్రకృతి సమతుల్యతను కాపాడే విధంగా రహదారి నిర్మాణం చేపట్టడం అభివృద్ధి దృష్టికి నిదర్శనం. ఈ హైవే ప్రత్యేకతల్లో సాంకేతికత సేవలు కూడా ప్రధానంగా ఉన్నాయి. రహదారిపై ఏర్పాటు చేసిన QR కోడ్లను స్కాన్ చేస్తే వాహనదారులకు తామున్న ప్రాంతం, దగ్గరలోని పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంకులు, హాస్పిటల్స్ వంటి సమాచారం అందుతుంది. ప్రతి 50 కిలోమీటర్కు ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేలా 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వాష్రూమ్స్, వాహన పార్కింగ్ సదుపాయాలు అందుబాటులో ఉండడం వల్ల ప్రయాణ దూరం సులభతరమవుతుంది. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ సేవలు రాబోయే హైవేలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. భవిష్యత్ దృష్టిలో చూస్తే ఈ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక అభివృద్ధికి కొత్త ఊపిరి ఇవ్వనుంది. హైదరాబాద్, విశాఖపట్నం మధ్య ప్రయాణ దూరం సుమారు 56 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు వెళ్లాలంటే సూర్యాపేట, విజయవాడ మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి. కొత్త రోడ్డు మీదుగా వెళ్తే 56 కిలోమీటర్ల ప్రయాణం తగ్గనుంది. ఖమ్మం సమీపంలోని తల్లంపాడు నుంచి ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల మీదుగా దేవరపల్లి వరకు నిర్మితమైన ఈ రోడ్డుకు NH 365 నంబర్ కేటాయించారు. ప్రయాణ సమయం కూడా 2 నుంచి 4 గంటల వరకు ఆదా కావచ్చని అంచనా. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యవసాయ ఉత్పత్తులు రవాణా వేగవంతమవుతుంది. గ్రామీణ ప్రాంతాలు పట్టణాలతో మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గే దిశగా ఈ ప్రాజెక్టు ముందడుగు వేస్తోంది. మొత్తంగా చూస్తే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కేవలం రహదారి ప్రాజెక్టు మాత్రమే కాదు, అభివృద్ధి వైపు తెలుగు రాష్ట్రాలను నడిపించే ఆధునిక ఇంజనీరింగ్ విజయం. రాబోయే రోజుల్లో ఈ హైవే ప్రారంభం కావడం వల్ల ప్రయాణ సౌకర్యాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడే అవకాశం ఉంది. ఆధునిక సాంకేతికత, పర్యావరణ అనుకూల నిర్మాణం, ప్రయాణికుల భద్రత అనే 3 ప్రధాన లక్ష్యాలతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు భవిష్యత్ భారత రవాణా వ్యవస్థకు ఒక నమూనాగా నిలిచే అవకాశం ఉంది.